Hello viewers, Namaste. I am Dr. Usha, Fertility Center from LB Nagar branch. నేను ఈ రోజు మీతో డే 3 డే 5 ఎంబ్రియోస్ గురించి మాట్లాడతాను. See, what is day 3 embryo, what is day 5 embryo? See, జనరల్గా ఒక కపుల్ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి యూజువల్గా డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి వరుసగా ఒక 10 days ఇంజెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఫీమేల్ పార్ట్నర్ బాడీ నుంచి ఎగ్ తీస్తాము. ఆ సేమ్ డే హస్బెండ్ కూడా శాంపుల్ ఇస్తారు. సో ఎగ్ తీసి డెన్యూడేషన్ అంటారు, లైక్ ఊజైట్స్, ఆ ఎగ్ ఉంది కదా దాని చుట్టి లైక్ దెర్ కొంచెం డస్ట్ లాగా ఉంటుంది, అది తీస్తామన్నమాట. అది తీసిన తర్వాత విల్ స్టార్ట్ ఇక్సీ ప్రొసీజర్ అనేది ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఆ ఊజైట్ M2 ఊజైట్ మెచ్యూర్ ఊజైట్స్ లోపల ఈ స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్ట్ చేసిన తర్వాత లైక్ 16 hours ఆఫ్టర్ ఇంజెక్షన్ ఫస్ట్ చెక్ అని చూస్తాం. ఫస్ట్ చెక్ అంటే యూజువల్గా లైక్ మేము కలిపిన స్పర్మ్ అండ్ ఎగ్ ఫ్యూజ్ అయిందా లేదా, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా అనేది చూస్తామన్నమాట. సో ఫర్టిలైజేషన్ అయింది అనుకోండి, నెక్స్ట్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2.5 days to 3 days వెయిట్ చేస్తాము. దాని తర్వాత అగైన్ ఆ ఎంబ్రియోస్ని ఇంక్యుబేటర్ నుంచి తీసి చూస్తాము. చూసి ఎనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, సెల్ సైజ్ ఎలా ఉంది అని చూస్తాము. యావరేజ్గా 6 to 8 cells విచ్ గ్రేడ్ ఏ అంటారు. గ్రేడ్ ఏ అంటే లైక్ సెల్స్ బాగున్నాయి, మంచి ఈక్వల్ సైజులో ఉన్నాయి, దాంట్లో ఫ్రాగ్మెంటేషన్ అంటాం, ఫ్రాగ్మెంటేషన్ ఏం లేకుండా మంచి ఉందంటే అది గ్రేడ్ ఏ. గ్రేడ్ బి అనేది కొన్ని ఫ్రాగ్మెంటేషన్స్ అనేది ఉంటుంది. అండ్ దెన్ గ్రేడ్ సి అనేది దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్స్, మోర్ దెన్ 50% ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. యూజువలీ సి గ్రేడ్ ఇస్ నాట్ గుడ్, మంచి ఎంబ్రియో కాదు. ఏ అండ్ బి అనేది ఇట్స్ గుడ్ ఎంబ్రియో. అండ్ దెన్ 6 to 8 cells ఉండాలి. సో 6 to 8 cells గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ఇస్ అ గుడ్ ఎంబ్రియో, మంచి ఎంబ్రియో అనమాట. అండ్ దెన్ ఇంకొకటి డే 5 అనమాట. కొంతమంది పేషెంట్స్కి డే 3 ఫీజ్ చేస్తాం. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎగ్స్ తక్కువ ఉంటాయి, అండ్ దెన్ కొంతమందికి ప్రీవియస్గా డే 5 ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అట్లాంటి కొన్ని పేషెంట్స్కి డే 3తోనే ఫ్రీజ్ చేస్తాము. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని పేషెంట్స్కి డే 5కే తీసుకుని పోతాము. డే 5 అనేది అగైన్ డే 3 ఒకసారి చూసుకున్న తర్వాత ఇఫ్ ఎంబ్రియోస్ ఆర్ గుడ్డా లేదా ఎలా ఉంది అని చూసుకొని అది నోట్ చేసుకుంటాం. దాని తర్వాత ఆ ఎంబ్రియోస్ని డే 5కి తీసుకుని పోతాం. డే 5లో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 6 to 8 cells చెప్పాను చూడండి ఆన్ డే 3. డే 5లో చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 cells ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్ ఎంబ్రియో అనమాట. మోర్ దెన్ డే 3, డే 5 ఈజ్ అ వెరీ గుడ్ ఎంబ్రియో. దాంట్లో క్లాసిఫికేషన్స్ అనేది 1 2 5 6 నంబర్ ఇస్తాం బేస్డ్ ఆన్ ఎలా అపియర్ అవుతుంది, ఎట్లా డివిజన్ ఉంది. అండ్ దెన్ దాన్ని కూడా ఏఏబిబి అట్లా గ్రేడ్ ఇస్తాం అనమాట, లోపల ఉన్న సెల్స్ని చూసుకుని. సో బ్లాస్టోసిస్ట్ దట్ ఈస్ డే 5 ఎంబ్రియో అనేది ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ డే 3 ఎంబ్రియో. సో ఇప్పుడు డే 3 డే 5 ఎంబ్రియోకే వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ అని అడిగితే డే 3 ఎంబ్రియోస్కి సక్సెస్ రేట్ ఇస్ 40%. డే 5 ఎంబ్రియో అనుకోండి ద సక్సెస్ రేట్ ఇస్ 60 to 70%. సో డే 5 ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ డే 3, బట్ డే 3 ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ఫ్యూ పీపుల్. సో ఇదే మీతో నేను చెప్దామని అనుకున్నా. సో ఇఫ్ ఎనీ మోర్ డౌట్స్ మీకు ఉంటే కింద కమెంట్స్లో జస్ట్ మీరు క్వెరీస్ని పెట్టండి, వీ విల్ ఆన్సర్. సో థ్యాంక్ యూ.